Happy New Year. Happy New Year. New Year. హాయ్ అండి, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అయితే నాకు చాలా స్పెషల్ అండి. ఈ ఇయర్ బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ తో పాటు కేక్ కటింగ్ అన్ని అయ్యి మా చిట్టు కూడా నైట్ అంతా తెలిగిస్తే ఉంది, తనతోనే కేక్ కటింగ్ చేయించాము. చాలా హ్యాపీ అనిపించింది. ముగ్గు అయితే స్టార్ట్ చేసా. ఫస్ట్ నేను ముగ్గు స్టార్ట్ చేస్తే ఇంకా నాకు వేయనివ్వలేదు. నేను వేస్తానని చెప్పేసి అంటే తనకు రంగులు ఇచ్చేసాను. నేను వేరే ప్లేస్ అలర్ట్ చేస్తాను అనమాట. అక్కడ ఫుల్గా చల్లేసింది. అవన్నీ నేను తీసుకొని క్లీన్ చేసుకున్నాను. ముగ్గు అయితే నీట్గా వచ్చింది. నాకు హ్యాపీ. బిర్యానీ అవి పెట్టుకున్నాము, నైట్ పెట్టుకుని ఇంకా అందరం కూర్చొని తిన్నాము. అంతా అయ్యింది. ఇంకా కేక్ కటింగ్ మా చిన్నదై బొజ్జండి. నెక్స్ట్ ఇయర్ సెలబ్రేషన్కి అయితే కలిసిపోతుంది. ప్రజెంట్ అయితే పడుకుంది. ఇది మా న్యూ ఇయర్ కేక్. హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. కటింగ్ చేసాక అడ్వాన్స్ తీసి ఓన్లీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను మీకు. మిస్ అయింది, ఇదిగోండి అసలీ నైఫ్ తెచ్చుకున్నాం. టైం ఇంకా 12 అవ్వడానికి దగ్గరలో ఉంది. మా చిట్టి ఇంకా అప్పటికే వరకు పడుకోలేదు. ఇంకా కేక్ కటింగ్ చేయడం చాలా సరదా తనకి. కేక్ కటింగ్ చేస్తానని చెప్పేసి ఉందనమాట. నిద్ర వస్తున్నా. మేము కూడా కొంచెం లేపేసాము. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి మా డాడీ వాళ్ళు కూడా పడుకుని పోయారండి. 2 నిమిషాలు నిద్ర తీరుస్తామనుకుని పడుకుని పోయారు. వాళ్ళు కూడా లేపేసాము టైంకి. మా అమ్మ ఇంకా శారీ కోసం సెట్ చేస్తూ ఉంది, ఏటేసుకుందాం అనేసి. టైం అయిపోయిందని చెప్పేసి నేను కూడా ఆపేసాను మా అమ్మకి. యుద్ధానికి సిద్ధమా వివి? కేక్ కైమా చేయడానికి వివి కేక్ కైమా చేయడానికి రెడీగా. ఎంతవరకు తెలిసింది మా పాప, మా చిట్టి పాప. ఎప్పుడు కోస్తారా, ఎప్పుడు తినేస్తామా అని చూస్తుంది. నేనైతే ఇక్కడ కౌంటర్ స్టార్ట్ చేశాను. మా ఆయన అప్పటికి చెప్తున్నారు ఇంకా టైం అవ్వలేదు. నేనైతే వెళ్ళలేదు. కౌంటర్ స్టార్ట్ చేసి ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అది చేసామన్నమాట. ఫాగ్ కూడా మా తమ్ముడు ఇచ్చేసాడు. ఇంక సరేలే అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయాము. సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఇంకా 2-3 మినిట్స్ తేడా కదా చెప్పేసి ఊరుకునిపోయాము. మా పిల్లలు అయితే ఇగో ఫాగ్ ఫుల్ రాసుకున్నారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క డబ్బా తీసుకొని శుభ్రంగా దాని పేగులు తీసేశారు. అస్సలు వదలలేదు. ఇంకా అందరికీ రాయడం స్టార్ట్ చేసింది. ఇంకా అందరికి రాస్తూనే ఉంది. మా చిట్టి చిన్న అవి బాటిల్స్ మాత్రం వదలట్లేదు. పీల్చి చేస్తున్నారు దాన్ని. ఖాళీ అయిపోయింది బాటిల్ అంతా. ఊరికే ఊగుతుంది అది. చాలా కష్టపడుతుంది చిట్టి. మొత్తం నన్ను పేగలు లాగేస్తుంది శుభ్రంగాను. అదే శానిటైజర్ అనుకున్నావు నువ్వు. సరే ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయింది అన్నప్పటికీ ఇంకా డీజేకి వెళ్దామని చెప్పి స్టార్ట్ చేసింది మా చిట్టి. అప్పటికే 12 అయింది. ఇంకా పిల్ల కిందకి పట్టుకెళ్దామని చెప్పేసి మేము అనుకున్నాము. అస్సలు ఒప్పలేదనమాట. ఇంకా నాన్నకు తప్పలేదు. తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసి తీసుకుని వచ్చారు. అక్కడ అందరూ డ్యాన్స్లు వేస్తుంటే చూసుకొని ఇంకా వచ్చేసింది అనమాట. ఇంకా మంచి బ్లాగ్స్ వీడియోస్ అన్నీ ఉంటాయండి, డ్యాన్స్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.